అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో హయ్యెస్ట్ కేసులు జరుగుతున్న శ్రీకాళహస్తిలో బయట వచ్చి కనీసం ఇది అన్యాయం చెప్తే రెండో రోజు కేసు. విలేకరు పోయి వీడియో తీస్తే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ రెండు బ్యానర్లు రెండు పార్టీ వాళ్ళు చించుకుంటే మీడియా సోదరులు పోయి విలేకరు పోయి తీస్తే అక్కడ కొట్టినారు. సరే అతను పోయి ఇంటికాడ మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇంటికాడ వెళ్తే మళ్ళీ ఇంకొక విలేకరుని కొట్టినారు. అంటే కాళహస్తి నియోజకవర్గంలో ఈరోజు అసలు కాళహస్తి అంటేనే ఒక విధమైన, నాకు తెలిసి రాయలసీమలో ఒకప్పుడు కొన్ని ఊర్లు వినేవాళ్ళం, కానీ ఈరోజు కాళహస్తి వినాల్సి వస్తుంది. ఈరోజు పైర్లు దున్నేస్తున్నారు. కనీసం ఇంటి ముందర పెట్టుకున్న టేక్కు సంబంధించిన ఇల్లు కట్టుకుందామంటే అవి కూడా కాల్చేస్తున్నారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే శ్రీకాళహస్తిలో ఎవరు ఏం మాట్లాడాలన్నా కూడా హిట్లర్ పాలన జరుగుతూ ఉంది. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు తుపాకీనో లేకపోతే బాపాకీనో చపాకీనో ఇటాటి యూట్యూబ్లు పెట్టుకొని మసూద్ రెడ్డి ఏదో డైలాగ్ నేను సరిగా ఎవరో చెప్తుంటే ఫోన్లో ఉండి ఈరోజు మీకు అసలు యాక్చువల్గా ఇవ్వకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు రాష్ట్రంలో వ్యక్తి, నేను జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల నుంచి నడిచి వచ్చినాం. ఆయన ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు వెనకాల నేనే ఉన్నా. ఈ రాష్ట్రంలో ఫస్ట్ యువసేనలో ట్రస్టులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు భూమి మీద ఉంటారు అన్ని రోజులు మసూద్ రెడ్డి ఉంటాడు. ఇద్దరు కలిసే పోతాం ఎక్కడికి పైకి పోవాలన్నప్పుడు. అట్టాడిది మా ఈ రోజు కాదు, మా ఇద్దరుకున్న బంధం అట్టాడిది. లేని బంధాలన్నీ కూడా కావాలని జనాలకి మసూద్ రెడ్డి సన్యాసం తీసుకున్నా అంటే కనీసం డ్రెస్ అనేసి పెట్టచ్చు కదా, పెట్టే ఫోటోని. అది కూడా తెలియలే మీకు, డూప్లికేట్ చేసేప్పుడు. నాకు కాషాయం డ్రెస్ వేసి పెట్టేస్తుంటే సరిపోయిండేది. అది కూడా తెలుగుదేశం మామూలు ఫోటో పెట్టి మసూద్ రెడ్డి రాజకీయానికి దూరం అంటే నేను ఎందుకు పోతాను రాజకీయానికి? వచ్చిందే జగన్మోహన్ రెడ్డి కోసం, బెంగళూరు నుంచి వచ్చింది. రాజకీయాల్లో ఉండాలనే వచ్చినాం. కాకపోతే 1 సంవత్సరం అయింది. మీ రాజ్యం ఏలండి, ప్రజలకి ఇచ్చిన పథకాలన్నీ కూడా చెయ్యండి, ఇచ్చిన ఇల్లులు కొట్టకుండా పేదోడు సహాయం చేయండి అంటే 850 ఇల్లు కొట్టేయటం. రాష్ట్రంలో ఎక్కడైనా జరుగుతున్నది అరాచకం. పోలీసు వాళ్ళ దగ్గర పోతే పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు, దగ్గరికి ఎదురు స్టేషన్ లోపల పోకముందే కొడతా ఉన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి అంటే అసలుకి ఏ మీడియా సోదరు వచ్చి ఈరోజు రాయాలని కూడా భయపడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరో నా మీద బురద జల్లాలన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, జగనన్న అభిమానులు కావచ్చు, అదేవిధంగా శ్రీకాళహస్తిలో నాలాంటి వాళ్ళకు కూడా ఎవరైనా సరే ఇది చాలా అబద్ధాలు పరిచయాలు చేస్తున్న తెలుగుదేశం. ఎందుకంటే వాళ్ళ దగ్గర రకరకాల ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఆ సోషల్ మీడియా ఒక 250 ఛానల్స్ ఉన్నాయంట. సోషల్ మీడియాలో టీవీ ఛానల్ అయితే మనం ఎత్తుక్కోబోలే. వాళ్ళు రోజుకి ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఒక్కోటి దుష్ప్రచారం స్టార్ట్ చేయటం, ఏదో ఒకటి కావాలి వాళ్ళకి. కాబట్టి పెట్టేప్పుడు ఏదంటే అది పెట్టకుండా నిజాయితీగా ఉండారు. నిజాయితీగా మాలాంటి వాళ్ళు ఉండే వాళ్ళందరినీ రోడ్లో తెచ్చిపెట్టడం మంచి పద్ధతి కాదు. మీరు ఇచ్చిన హామీలు కానీ చేయండి. ఫస్ట్ చేయాల్సిందే 6 ఏదా సూపర్ 6. అదేమో కానీ ఈ మధ్య క్రికెట్ 6లు కొడుతున్నారు, కానీ ఆంధ్రాలో మట్టుకు 6లు తుస్సలైపోతున్నాయి. అందుకే అన్ని రాష్ట్రాల్లో క్రికెట్ టీం ఉంటే మన ఆంధ్రాలో క్రికెట్ టీం కూడా లేదు. దయచేసి క్రికెట్ టీం పెట్టి 6లు కొట్టపోయినా టీవీని పెట్టి ఈ 6లను కొట్టమని ఈరోజు ప్రభుత్వాన్ని నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎంత అరాచకం చేసినా మేము మటుకు ఖచ్చితంగా జగనాన్ని వెంటే ఉంటాం. జనం కోసం జగన్ అనే టైటిల్ ఫస్ట్ పెట్టినప్పుడు ఆ రోజు నేను ఎంత ఆనందపడ్డాను. ఈ రాష్ట్రం అంతా కూడా ఆ టైటిల్ తీసుకొని ఈ 2 రాష్ట్రాల్లో తిరిగినప్పుడు ఆనందం, చాలా సంతోషం నాకు. అటువంటి జగన్మోహన్ రెడ్డి దేవుని లాంటి మనిషి, దేవుని లాంటి దగ్గర నేను పనిచేయటం, రాముడికి ఆంజనేయులాగా నేను ఎప్పుడు ఉండే వ్యక్తిని. ఆయన కూడానే ఉంటాను. మీరు ఎన్ని చేసినా, ఎన్ని రోజులు జైలు పెట్టినా మాకేమి ఇది కాదు. కాబట్టి అరాచకాలు ఆపి కొత్త సిద్ధాంతాలకు రాకుండా ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు ఫస్ట్ చేసి మళ్ళీ మా మీదకి రండి మీరు. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నదంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. దీన్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. దీన్ని డైవర్షన్ చేసేదానికి ఒకరోజు నా పేరు, ఇంకొక రోజు పెద్దిరెడ్డి గారి పేరు, ఇంకొక రోజు కన్నారెడ్డి పేరు, ఇంకొక రోజు చౌరెడ్డి పేరు, ఇంకొక రోజు రోజమ్మ పేరు, ఇంకొక రోజు బొత్స గారి పేరు, ఇంకొక రోజు ఇట్టా చెప్పుకుంటూ ఈ
మా మీద చేసే అభియోగాల కన్నా కూడా మీకు ఇచ్చిన అవకాశాన్ని, మీకు ఇచ్చారు కదా అవకాశం, ప్రజల దగ్గర బెస్ట్ అనిపించుకోండి, తుస్సు అనిపించుకుంటున్నారు మీరు. కంపల్సరీగా జనాలు మటుకు మిమ్మల్ని చేసి ఈ అబద్ధాల ప్రచారాలు ఆపమని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున కూడా కోరుకుంటున్నాను. జై జగనన్న, జై జై జగనన్న.